సుధీర్ గారు, టీమిండియాకి ఫస్ట్ నుంచి కలవర పెడుతోంది బ్యాటింగ్ లైనప్. ఇటు ఇషాన్ కిషన్ కావచ్చు, లేకపోతే అభిషేక్ శర్మ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు. వీళ్ళు ముగ్గురు కనుక ఫామ్లోకి వచ్చేస్తే నెక్స్ట్ సూర్యకుమార్ వరకు కూడా వెళ్ళవలసిన అవసరం లేదో అనిపిస్తుంటుంది. చూడ్డానికి మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ టీం, కానీ వికెట్లు మాత్రం టప్ప 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 పడిపోతున్నాయి. ఆఖరికి టైలెండర్స్ ఆడాల్సి వస్తుంది. సో ఎక్కడ ల్యాప్సెస్ మన టీమిండియాకు, ఎందుకు ఇలా అవుతుంది? ఇప్పుడు అందుకనే రింకు సింగ్ ను కూడా ఆడిస్తున్నారు ప్రతి మ్యాచ్ లో. అంటే మీరు చెప్పినట్టుగా టాప్ ఆర్డర్ పైన అంత కాన్ఫిడెన్స్ లేకపోవడం, లేకుంటే రింకు సింగ్ ప్లస్ ఎక్స్ట్రా బౌలర్ ను ఆడించవచ్చు. కుల్దీప్ యాదవ్ యూ కెన్ ప్లే ఇన్ ఎవ్రీ మ్యాచ్ యాక్చువల్లీ. సో యూఆర్ ప్లేయింగ్ హిమ్, ఎందుకంటే రింకు సింగ్ వేస్తే ఒక 2 ఓవర్లు వేస్తారు. బట్ ఈస్ అ టెరిఫిక్ ఫీల్డర్, ఈజ్ అ గుడ్ ఫినిషర్ ఆల్సో. బట్ ప్రతిసారి అతనికి మీరు అన్నట్టుగా అవసరం రాదు. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో రింకు సింగ్ యొక్క రోల్ మీకు నాకు అంత పెద్దగా కనబడలేదు. 1 year ఉంటున్నాడు, చేస్తారు కానీ బట్ అంత పెద్ద అతని అవసరం కనబడలేదు. సో మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే టాప్ ఆర్డర్ పైన రింకు సింగ్ లేకుండా ఒక స్పెషల్ బౌలర్ ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ ఇండియా అలా చేయటం లేదు. ఇప్పుడు రింకు సింగ్ ఈ రోజు అంటే అఫ్కోర్స్ అక్షర్ పటేల్ ఉంటాడు కనుక ఛాన్స్ ఇస్తాడు డెఫినెట్లీ. అతని ప్లేస్ లోనే సంజు శాంసన్ వస్తున్నాడు కనుక అతన్ని పక్కకు పెడతారు. అతనికి రీజన్స్ కూడా ఉన్నాయి కనుక. బట్ అదర్వైజ్ ఇండియాకు స్టిల్ నేనేమంటానంటే టాప్ ఆర్డర్ పైన అంత కాన్ఫిడెన్స్ లేదు సచిన్. బికాస్ ఉన్నట్లయితే ఐ థింక్ ఒక ఎక్స్ట్రా బౌలర్ తో ప్రతిసారి కూడా వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రింకు సింగ్ కూడా ఇప్పుడు ఆడిస్తారు ఈ రోజు అంటే దాని అర్థం ఏంటంటే మీకు టాప్ ఆర్డర్ పైన విశ్వాసం లేకపోయినట్టే కదా. స్ట్రాటజీ గా సంజు ఉన్నా గానీ, రింకు ఉన్నా, సారీ మీకు అభిషేక్ ఉన్నా, ఈశాన్ ఉన్నా గానీ ఆడించినటువంటి ఎగ్జాంపుల్ ఉంది లేదా? ఢిల్లీలో ఆడించలేదు నబీబీ అగైనెస్ట్ యాక్చువల్లీ. సో అప్పుడు కూడా ఒక ఎక్స్ట్రా బౌలర్ వెళ్ళలేదు. సో దట్ మీన్స్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ పైన ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా, ఎంత అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నా, స్టిల్ ద ఇండియన్ మేనేజ్మెంట్ క్యాప్టెన్స్ కు అంత కాన్ఫిడెన్స్ ఎప్పుడు బ్యాటింగ్ లో ఉండదు. రియల్లీ చెప్పాలంటే వాళ్ళు స్టిల్ దే డిపెండ్ ఆన్ లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ పైన నిలబడతారు. అప్పుడు ఓడిపోయినప్పుడు ఆలోచిస్తారు అంటే ఇతని ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌలర్ ఉంటే బాగుండు అని చెప్పి. సో ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ విత్ ఇండియన్ టీమ్. ఇప్పుడు గతంలో ఆఫ్ కోర్స్ వి షుడ్ నాట్ టాక్ అబౌట్ దోస్ ద గ్రేటెస్ట్ టీమ్స్. అప్పుడు వాళ్ళు ఎలా ఉండేదంటే 5 బౌలర్లు ఉండేది, 5 బ్యాటర్స్ పైన నమ్మకం ఉండేది. 5 ఎవరో ఒక్కరు షేన్ అయ్యేది అసలు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మొత్తం 6-7 ఫెయిల్ అయిపోయినట్లయితే రింకు సింగ్ లాంటి వాళ్ళు ఉపయోగపడతారు. సో అందుకనే రింకు సింగ్ లాంటి కంటిన్యూస్ ఆడించడం చూస్తున్నారు. ఈజ్ ఎ గుడ్ క్రికెటర్, యూస్ఫుల్ క్రికెటర్, ఉండాల్సిన ప్లేయర్. బట్ అతని ప్లేస్ లో డెఫినెట్లీ మీకు ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలి అన్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ ఆల్వేస్ గో ఫర్ దట్. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్. రాకేష్ గారు, అంటే ముందు నుంచి మాట్లాడుకున్నట్టుగా మన టాప్ ఆర్డర్ గురించి మాట్లాడుకులే, బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ లైక్ ఒక దాన్ని ఏమంటారు 6 pack బాడీ లాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ వెన్ ఇట్స్ కమ్స్ టు ద ఫీల్డ్ వికెట్స్ టప్ పడిపోయినప్పుడు అంటే ఏమైనా బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో? పోనీ సేమ్ టీమ్ సేమ్ బ్యాటింగ్ లైనప్ ఉండి బ్యాటింగ్ ఆర్డర్స్ ఏమైనా చేంజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో ఏంటంటే తిలక్ వర్మని ఫస్ట్ డౌనో లేకపోతే కాకుండా సూర్యకుమారే ముందు వెళ్ళిపోయి వికెట్లు పడితే కనుక కాస్త డిఫెన్స్ వేలో వెళ్ళి ఆ తర్వాత తిలక్ వర్మని తీసుకొస్తే బాగుంటుంది అనేది. సో డూ యూ థింక్ ఆ చేంజెస్ కావాలి అనేది? చేంజెస్ ఏం చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాటింగ్ ఆర్డర్ ఫిక్స్ అయి ఉంటది కాబట్టి ఆ బ్యాటింగ్ ఆర్డర్ ని ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ చేస్తే డెఫినెట్ గా ఇబ్బందులు ఉంటాయి. బికాస్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అభిషేక్ శర్మ కంటిన్యూస్ గా 3 matches లో 0 అవుట్ అయ్యిండు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో కొంచెం ఫస్ట్ బాల్ బౌండరీతోని అందరు అనుకున్నారు పెద్ద స్కోర్ వస్తుందని, కానీ అది రాలేదు. ఇక్కడ ఇప్పుడు మీరు అభిషేక్ శర్మని వేరే బ్యాటింగ్ ఆర్డర్ లో పంపించడానికి లేదు. ఇఫ్ అట్ ఆల్ అభిషేక్ శర్మ కాకుండా ఇషాన్ కిషన్ ని కిందకి పంపించాలనుకుంటే నెంబర్ 3 లో పంపించవచ్చు. బట్ యూ హావ్ టు గెట్ ఎ న్యూ ఓపెనర్. అప్పుడు సంజు శాంసన్ రావాలి, ఇందాక అన్నట్టు రింకు సింగ్ ప్లేస్ లో రావాలి. బట్ రింకు సింగ్ ప్లేస్ లో ఒక స్పిన్నర్ ని తీసుకోవాలా, బ్యాటర్ తీసుకోవాలనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇంకా తిలక్ వర్మ విషయానికి వస్తే ఎస్, అక్కడ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. తిలక్ వర్మ నెంబర్ 3 లో వస్తున్నాడు కదా, నెంబర్ 3 కాకుండా సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3 లో వచ్చి డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అవసరం అయితే తక్కువ ఓవర్లు ఉంటే తిలక్ వర్మని ఇంకా డౌన్ ద ఆర్డర్ పంపించచ్చు. లేదంటే వెంటనే వికెట్ పడితే మళ్ళీ తను నెంబర్ 4 లో రావడం, ఇట్లాంటి ఏమైనా చేయొచ్చు. కానీ అదర్వైజ్ ఇంకా పెద్దగా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు ఉండవు. అండ్ అలా చేయడానికి కూడా టీమిండియా మేబీ దే మే నాట్ లుక్ ఇన్ టు దట్ ఆప్షన్. ఎందుకంటే ఇంపార్టెంట్ గేమ్ ఇంకా బ్యాటింగ్ షఫ్లింగ్ చేస్తే ఇంకా మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ దట్ దే హావ్ టు విన్. ఇప్పుడు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా గెలిచిందని వాళ్ళకి తెలుసు. ప్లస్ నెట్ రన్ రేట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం. ఎందుకంటే వెస్టిండీస్ కి కూడా నెట్ రన్ రేట్ వాళ్ళది +3 నుంచి +5 నుంచి వాళ్ళది +1 వరకు వచ్చింది. బట్ ఇక్కడ ఐ స్టిల్ ఫీల్ నెట్ రన్ రేట్ పెద్దగా ఇండియాకి ఇబ్బందికరంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు జింబాబ్వే అండ్ వెస్టిండీస్ తో గెలిస్తే
మీకు నెట్ రన్ రేట్ తో అసలు ఏమాత్రం పని లేదు, అన్లెస్ ఇఫ్ ఇట్ రైన్స్ ఆన్ ద డే వేర్ ఇండియా ప్లేస్ వెస్ట్ ఇండీస్. ఓకే, అంతే. లెట్ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. ఓకే, లెట్ మీ కమ్ టు సుధీర్ గారు. అగైన్ మీరు వెదర్ ను మర్చిపోతున్నారు. మీరు వెదర్ ను మర్చిపోకుండా నెట్ రన్ రేట్ అవసరం లేదంటే నెట్ రన్ రేట్ కూడా మీరు వెస్ట్ ఇండీస్ కంటే మెరుగుపరుచుకొని రెడీగా ఉంటే ఏం పోతుంది? వెదర్ స్పాయిల్స్ ద పోర్ట్, దెన్ వాట్ విల్ హ్యాపెన్?